వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. లిక్కర్ స్కామ్లో నిందితుడిగా ఉన్న ఆయన ప్రస్తుతం విజయవాడ జైల్లో ఉన్నారు. కాళ్ల వాపుతో బాధపడుతున్నారని భాస్కర్ రెడ్డి పోలీసులు తెలిపారు. ఈ మేరకు వైద్య పరీక్షల నిమిత్తం ఆయనను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. చికిత్స అనంతరం భాస్కర్ రెడ్డిని తిరిగి జైలుకు తరలించనున్నారు. గతంలో జూన్ నెలలో కూడా ఆయన గుండె నొప్పిగా ఉండడంతో పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అయితే ఇటీవలే విజయవాడ ఏసీబీ కోర్టు కేసులో నిందితులుగా ఉన్న రాజకాశ్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, అనిల్ చోక్రా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, పోనేటి చాణక్యులకు డిసెంబర్ 5 వరకు రిమాండ్ పొడిగించింది.